వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. పండగ వచ్చిందంటే సర్వసాధారణంగా రేట్లన్నీ ఆకాశాన్ని అంటుతాయి. ఆ నేపథ్యంలో ధరలు తక్కువగా ఉంటాయని చెప్పి ఎంవీపీ ఎక్కడైనా నగరంలో రైతు బజార్లకు అయితే ఆశ్రయిస్తుంటారు ప్రజలు. అలాంటిది ఈ రైతు బజార్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, అసలు కొనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారా లేదా అని చెప్పి ఎంవీపీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు కె వరహాలు. నేను ఎంఈపీ రైతు బజార్ ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. మనకి ఎంఈపీ రైతు బజారు వైజాగ్లో అతిపెద్ద రైతు బజారు మన విశాఖపట్నానికి. అయితే ఇక్కడ అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి అన్నది మన వినియోగదారుల్లో నమ్మకమే కాదు, అన్ని రకాల కూరగాయలు కూడా ఇక్కడ లభిస్తాయి. కూరగాయలతో పాటు పువ్వులు పండ్లు అన్నీ కూడా మన రైతు బజార్లో విరివిగా దొరుకుతాయి. ఈ పండగలు వచ్చాయంటే కొంచెం రద్దీ అన్నది పెరుగుతుంది మాకు. పండగ వచ్చిందంటే ఎందుకంటే బయట రేట్లు అధికంగా ఉండడం వలన రైతు బజార్లో తక్కువ ధరలకే మనకు దొరుకుతాయనే ఉద్దేశంతో వినియోగదారులందరూ కూడా ఈ రైతు బజార్లో తాకిడి పెరుగుతుంది. అయితే అయినప్పటికీ మన రైతు బజార్లో రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి. చామంతి పూలు చూసినట్టయితే కేజీ 350 రూపాయలు మన దగ్గర ఉంది. అదే బయట చూసినట్టయితే 500 రూపాయల వరకు ఉంటుంది. అంటే 100 రూపాయలు 150 రూపాయలు తేడాలో ఉంటుంది. కాబట్టి ఈ జనాల తాకిడి అనేది ఉంటుంది పండగల టైంలో. అలాగే మనకి గులాబీలు చూసినట్టయితే ఈరోజు పువ్వులు 280 రూపాయలు మన దగ్గర ఉన్నాయి. అదే బయట చూసినట్టయితే 350 నుంచి 400 రూపాయల వరకు అమ్ముతున్నారు. అంటే అతి తక్కువ ధరలకే మన దగ్గర దొరుకుతాయి కాబట్టి ఈ జనాలు తాగడం ఉంటుంది. దానికి తగ్గట్టు మనం సరుకు కూడా తెప్పించడం జరుగుతుంది. అయితే ఇంకా జనా తాకిడి ఎక్కువైపోయిన కొలది సరుకు చాలకపోతే మనమైతే ఏం చేయలేము. ఎందుకంటే చాలా రద్దీ అన్నది నిన్నటి నుండి కూడా ఒకే రద్దీ పెరుగుతుంది. దీపావళి, అందులో దీపావళి వెళ్ళిపోయినాక కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది రేపటి నుంచే. ఈ తరుణంలో ఈ జనాలందరూ తాకిడి మాత్రం ప్రజల తాకిడి అన్నది ఎంత ఉంది. అయితే దానికి మించి మనకి ఈ వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఒకే రీతిగా ఈ జనాల సందడి అన్నది రైతు బజార్లో నెలకొంది. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అవనివ్వండి, టాయిలెట్స్ అవనివ్వండి, అలాగే అన్ని సౌకర్యాలు కూడా మౌలిక సదుపాయాలు రైతు బజార్లో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. ధరల విషయంలో కూడా ఎవరు కూడా ఎక్కువ ₹1 కూడా బోర్డు మీద ఉన్న ధర కంటే ₹1 కూడా అధికంగా అమ్ముకుంటాం మేము చూడడం అనేది జరుగుతుంది. సార్, ఇప్పుడు అన్నీ మొత్తం బయట దొరకలేనివి అన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉందా? ఎస్పెషల్లీ పండుగ వల్ల రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందా, లేదంటే యథావిధిగానే ఉన్నాయా? అయితే బయట దొరకలేను అంటే ఎంఈపీ రైతు బజార్లో దొరకలేని వస్తువు అనేది ఏది ఉండదు. ఎందుకంటే వినియోగదారులు ఈ ఆదరణ ఎలాగైతే ఉంది రైతు బజార్కి, వాళ్ళ ఆదరణ దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలు రైతు బజార్లకు ఒక వినియోగదారుడు వచ్చాడంటే ఒకటి ఇక్కడ కొని ఇంకొకటి బయట కొనుక్కునే అవసరం లేకుండా అన్ని రకాలు పువ్వులు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, అలాగే పప్పులు కానీ, ఇలాంటివి ఏవైనా పల్సెస్ కానీ ఇంకేవి అన్ని రకాలు కూడా మనకు దొరికే అవకాశం అనేది ఇక్కడ కల్పించడం జరిగింది. పండగ వచ్చిందంటే రేటు పెరగడం అనేది లేదు. ఎందుకంటే మన బయట మార్కెట్ రేటు చూసుకొని మనం ఇప్పుడు కూడా రేట్లు నిర్ణయిస్తాం. అది కూడా ఏ రోజుకి ఆ రోజు మనం రేట్లు నిర్ణయిస్తాం కాబట్టి రేట్ అధికంగా పెరిగే అవకాశం కూడా ఇక్కడ లేదు. మొత్తానికైతే ప్రజలందరికీ అన్ని సమకూరుతున్నాయి రైతు బజార్. అన్ని వచ్చిన ఒక వినియోగదారుడు వచ్చాడంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఈ పండుగలో దీపావళికి ఉపయోగించినవి చెరుకు గడ్డలు అనేవి, అలాగే ఆముదం కర్రలు కానీ, అలాగే ఇంకా పువ్వులు కానీ, రకరకాల పువ్వులు, చామంతులు కానీ, గులాబీలు కానీ, అలాగే కలువ పువ్వులు కానీ, అలాగే మనకి ఈ దేవుడి దగ్గర పెట్టుకున్నవి అరటి మొక్కలు కానీ, ఇవన్నీ కూడా అన్ని రకాలు కూడా ఏదైతే అది వాళ్ళకి అవసరం ఉంటుందో అన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అరిటాకులతో సహా ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. బయట అధిక ధరలు కొనుక్కునే అవసరం అయితే లేదు. రైతు బజార్లో రీజనబుల్గా పెట్టడం జరిగింది. వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. రైతు బజార్లో అయితే మనకి ఈ పండగ పురస్కరించుకొని రద్దీగా అయితే ఉంది. మనం చూడొచ్చు, మొత్తం ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్ళే పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం ఇక్కడ దొరకలేని వస్తువు అంటూ ఏమి ఉండదు. మొత్తం ప్రతిదీ తక్కువ రేట్లో అయితే దొరికే అవకాశం అయితే ఉందని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ వస్తువులు ప్రతిదీ ఇక్కడ దొరకలేనంటూ ఇంటికి సంబంధించి కావాల్సిన వస్తువులు ప్రతిదీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే బయటన దొరకలేనివి కూడా రైతు బజార్లో అయితే దొరుకుతాయని చెప్పి ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా అసలు రేట్లు ఎలా ఉన్నాయి, పండుగ పురస్కరించుకొని అన్నీ దొరుకుతున్నాయా లేదా, ఈ వినియోగదారుని లేదంటే ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఇక్కడ రేట్లు చూస్తుంటే పండగ వాళ్ళకి అనిపిస్తుంది, మనకు అన్నట్టుగా లేదు. పండగ అమ్ముకోవడానికి మాత్రం పండగ కొనుక్కోవడానికి కాదు.
అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కంట్రోలింగ్ అంటే జనరల్గా కూరగాయలకి వాటికి రేట్లు ఫిక్స్ చేస్తారు. కానీ కూరగాయలతో పాటు చాలా విషయాలు ఇక్కడ చాలా వస్తువులు అమ్ముతున్నారు, వాటికి రేట్లు ఫిక్స్ అయినట్లే కనపడడం లేదు. అది మరి అంతే కదా, రైతు బజార్ అని చెప్పి క్యాంపస్ కట్టినప్పుడు అందులో ఉన్న ప్రతిదానికి కంట్రోల్ ఉండాలి కదా గవర్నమెంట్కి. అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొద్దిగా ఒక 5-10 ఎక్కువ ఉంటుంది అంతే. కొనుగోలు పరిస్థితి ఎవరు కొండమాను తప్పదు. పండుగ కాబట్టి ఒక 5-10 వేసుకొని కొండమ్మంటారు. కేజీ కూడా కేజీ కొంటారు. అన్నీ దొరుకుతాయి, ఏటి కావాలనే దొరుకుతాయి. ఎంఈపీ రైతు బజార్లో ఏటి కావాలని దొరుకుతాయి. రేట్లు మామూలు రీజనబుల్గా ఇస్తారు. అమ్మనే బయటతో ఎంఈపీ తక్కువ, రైతు బజార్లో తక్కువ. మొత్తం మీద పండగ కావాల్సిన వస్తువులన్నీ దొరికే ఏకైక చోటు రైతు బజార్. రైతు బజార్కి వెళ్తే మొత్తం అన్ని పండగకు సంబంధించి అన్ని వస్తువులు దొరుకుతాయి, ఏది మిస్ అవ్వకుండా కొనుక్కోవచ్చు అన్న ఒక ఆలోచనతో అయితే ఈ ప్రజలంతా రైతు బజార్కి అయితే వస్తారు. అయితే బయట రేట్లతో పోల్చుకుంటే రైతు బజార్లో కూడా కొంచెం సామాన్యంగా అందుబాటులో ధరలు అయితే ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ రైతు బజార్లో కొనుక్కున్న ప్రజలైతే మటుకి పండగ సీజన్లో అయితే మటుకి రేట్లు అవి ఎక్కువే ఉంటున్నాయి. నిర్దిష్టంగా వీళ్ళందరికీ ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టాలి. రేట్లు ఫిక్స్డ్ రేట్లు ప్రభుత్వం పెట్టకపోవడంతో వీళ్ళు ఇష్టానుసారంగా అమ్ముతున్నారని చెప్పి కొనుక్కున్న ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ పండగకైతే మట్టుకి ఈ రేట్లు వస్తువులకు సంబంధించి రేట్లన్నీ ఆకాశాన్ని అంటున్నాయని చెప్పాలి. ఇది ఈ ప్రజలు ఇక్కడ మనకు చెప్తున్న విశేషాలు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ ఎంవీపీ రైతు బజార్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.